హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉండే ప్లమ్ కేక్ రెసిపీని చూపిస్తున్నాను. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మ్యాక్సిమం అందరిళ్ళల్లో కేక్స్ అయితే రెడీ చేస్తారు కదా. ఇంకా క్రిస్మస్కి అయితే ప్లమ్ కేక్ కంపల్సరీ రెడీ చేసుకుంటారు. నేను చేసిన ఈ ప్లమ్ కేక్ చాలా సాఫ్ట్గా, మాయిశ్చర్గా, తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మరైతే బిగినర్స్ కూడా ఈ ప్లమ్ కేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఈ కేక్ని ప్యాన్లో రెడీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో ఇలా స్టాండ్ వేసుకుని ప్యాన్ని ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ఈ విధంగా 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీనిలోకి అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇక్కడ షుగర్ని క్యారమలైజ్ చేస్తున్నామండి. ఇలా క్యారమలైజ్ చేయడం వల్ల మనకి ప్లమ్ కేక్ అనేది మంచి కలర్ రావడంతో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పంచదార ప్లేస్లో మీరు కావాలనుకుంటే అరకప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పంచదార పూర్తిగా కరిగి కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా పాకం వచ్చినట్లు అవుతుంది. ఇలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంక ఇందులోకి అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ క్యారమలైజ్ అయిన షుగర్ సిరప్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీనిలోకి అప్పుడే ఫ్రెష్గా తీసిన ఆరెంజ్ జ్యూస్ అరకప్పు వరకు వేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ ప్లేస్లో మనం బయట కొన్న పల్పీ ఆరెంజ్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, అలాగే ట్రూటీ ఫ్రూటీ, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకోవచ్చండి. దీనిలోకి ఆప్రికాట్స్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇలా మనకి ఇంట్లో ఏవైతే అందుబాటులో ఉంటాయో అన్నీ వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు ఈ జ్యూస్లో అయితే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. దీనిలోకి 1/2 కప్పు వరకు బటర్ని వేస్తున్నాను. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇలా బటర్ వేసిన తర్వాత మరో 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక షుగర్ క్యారమలైజ్ చేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టాం కదా, అదైతే అరకప్పు వరకు ఉంటుంది. అది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో వేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ని పెట్టుకుని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. దీనిలోకి 1 కప్పు వరకు మైదాని వేసుకోవాలి. మైదా ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, చిన్న జాజికాయ, 3 యాలకులు, 3 లవంగాలు, అలాగే 1/2 స్పూన్ కంటే తక్కువ మిరియాలు. ఈ మసాలా అంతా కూడా మెత్తని పొడి కింద చేసుకుని ఆ పొడిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా జల్లించుకోవాలి. మనం ఏ కేక్ చేసినా కూడా మసాలా యాడ్ చేయం, కానీ ఈ ప్లమ్ కేక్లో మసాలా అనేది కంపల్సరీ యాడ్ చేస్తామండి. చూడండి, ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదంతా కూడా ఎటువంటి లమ్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఎక్కడా కూడా లమ్స్ అనేవి లేకుండా ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి. ఇప్పుడు చివరిగా దీనిలోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి యాక్టివేట్ అవ్వడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపించినట్టు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నది అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత చివరిలో ఇలా వేసుకోవాలి. అప్పుడే అవి యాక్టివేట్ అవుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు ఈ పిండిని ఇలా బయట ఉంచకూడదండి. వెంటనే బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బేకింగ్ ట్రే ప్రాసెస్ అంతా కూడా ముందరే రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ హార్ట్ షేప్లో ఇక్కడ బేకింగ్ ట్రే తీసుకున్నాను. దీనికి బటర్ కానీ ఆయిల్ కానీ ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే అడుగున కేక్ మాడిపోకుండా ఉండటం కోసం బటర్ పేపర్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకుని రెడీ పెట్టుకున్న బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మనం చేసే కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ కేక్ ట్రేని 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత పైన గార్నిషింగ్ కోసం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ అయితే చేసుకోవాలి. చూడండి, నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా అయితే గార్నిష్ చేసుకున్నాను. చివరిగా చెర్రీస్తో గార్నిష్ చేసుకున్నా. ఇలా గార్నిష్ చేసుకున్న ఈ ట్రేన్ అయితే ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా ప్యాన్, ఆ ప్యాన్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని 45 మినిట్స్ వరకు దీన్ని అయితే బేక్ చేసుకోవాలండి.
ఇక్కడైతే మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా కలిపామంటే మనం వేసిన పైన గార్నిష్ చేసినవి అన్ని కూడా ఇలా బేక్ అయ్యేటప్పుడు బ్యాటర్ లో కలిసిపోతాయండి. అదే కన్సిస్టెన్సీ గట్టిగా ఉండేటట్లు చేసామంటే పైన గార్నిష్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా బ్యాటర్లోకి మునిగిపోకుండా బేక్ అయ్యేటప్పుడు పైనే ఉంటాయి. చూడండి ఇలా టూత్ పిక్తో చక్కగా బేక్ అయిందో లేదో చెక్ చేసుకుని దీన్ని ఇంకా ప్యాన్ నుంచి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి మనం బేకింగ్ ట్రేకి బటర్ పూర్తిగా రాసాం కదా, చూడండి చక్కగా కేక్ అయితే ఇలా ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకుందాం. చాలా ఈజీ కదండి కేక్ తయారు చేయడం. చాలా చాలా సాఫ్ట్గా మాయిశ్చర్గా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.